వెయిట్ అండ్ సీ. పవన్ కళ్యాణ్కు వార్నింగ్ ఇచ్చిన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్. సనాతన ధర్మాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరని, అలా సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టాలనుకున్న వారే తుడిచిపెట్టుకుపోతారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్. ఆయన కారు ఎక్కేందుకు వెళ్తుండగా మీడియా ప్రతినిధులు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి అని ప్రశ్నించారు. దీనికి ఆయన ఏకవాక్యంలో వెయిట్ అండ్ సీ అని సమాధానం ఇచ్చారు. ఏం జరుగుతుందో చూద్దామని చెబుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఉదయనిధి స్టాలిన్. కాగా గురువారం తిరుపతిలో కల్తీ లడ్డు వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై పలువురు విమర్శలు చేయడం మొదలైంది. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూతో పోల్చారు ఉదయనిధి. దీనిపై బీజేపీ సహా పలు రాజకీయ పార్టీల నాయకులు మండిపడ్డారు. ఇక నిన్న తిరుమల లడ్డు వివాదంపై మాట్లాడిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై విమర్శలు చేసేవారిని కూడా టార్గెట్ చేశారు. ఈ సందర్భంలోనే ఆయన తమిళంలో మాట్లాడుతూ ఉదయనిధికి కౌంటర్ ఇచ్చారు. గతంలో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ సనాతన ధర్మం వైరస్ లాంటిది, దేశానికి సనాతన ధర్మం వల్ల పెను ప్రమాదం ముంచి ఉంది, సనాతన ధర్మం అనే వైరస్ని దేశం నుంచి పారదోలాల్సిన సమయం ఆసన్నమైంది అనే స్టేట్మెంట్ ఇవ్వటం అప్పట్లోనే సంచలనంగా మారింది. అనేక మంది హిందూ సంఘాల వాళ్ళు, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్ కార్యకర్తలు, అదేవిధంగా అనేక మంది పీఠాధిపతులు, బ్రాహ్మణులు సైతం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఖండించారు. అదే వ్యాఖ్యలను ఇప్పుడు కోట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఉదయనిధి స్టాలిన్కు వార్నింగ్ ఇచ్చారు. అయితే దీనికి వెయిట్ అండ్ సీ అని సింపుల్గా సమాధానం ఇచ్చారు ఉదయనిధి. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్నారా, లేక పవన్ వ్యాఖ్యలతో ఇక్కడ పనేంటి అని కొట్టిపారేశారా అన్నది అర్థం కాలేదు.